తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సేవల పేరిట శారదా పీఠం వ్యాపారం చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకపోతే ఇది అసలు శారదా పీఠం కాదు, విశాఖ శారదా పీఠం. మఠాలు పాఠశాలల పేరిట భూములు పొందిన శారదా పీఠం వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు సర్కార్ పేద వర్గాలకు ఇళ్ల స్థలాల పేరిట భూములు కొంటుండగా మరి మఠాలకు మాత్రం ప్రభుత్వ భూమి దారాదత్తం ఎందుకని సామాజిక వాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కోకాపేట్లో ఆలయం ఆధ్యాత్మిక సేవల పేరిట దాదాపు 250 కోట్ల విలువైన భూమిని శారదా పీఠం పొందింది. ఈ భూమిని డెవలప్మెంట్ కోసం ప్రైవేటు వ్యక్తికి అప్పజెప్పించింది. ఇక చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తితో స్వామి స్నేహం చేస్తున్నారని, సాహితీ ఇన్ఫ్రా అధినేతతో కుమ్మక్కై రెంటు ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ కోకాపేట్ భూమిలో భవనాలకు నెలకు ₹1 కోటి అద్దె వచ్చేలా వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నారని చెబుతున్నారు. అలాగే విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలస గ్రామంలో భూమిని వేద విద్య ధర్మ ప్రచారం పేరిట కేటాయించారు. 15 ఎకరాల ఆ భూమిని పీఠం యాజమాన్యం డెవలప్ చేస్తోంది. ఈ భూమిని వాణిజ్యపరంగా వినియోగించుకుంటూ లేఖ కూడా రాసింది. ఇక భవిష్యత్తులో బెంగళూరు, చెన్నై, కురుక్షేత్రాలలో పీఠాలు కట్టాలని కూడా శారదా పీఠం భూమి కోసం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలున్నాయి. మరోవైపు మధురై తదితర ప్రాంతాల్లో పీఠాలు స్థాపించే యోచనలో ఉందట. ఇలా స్వరూపానందేంద్ర స్వామి ప్లాన్లన్నీ వ్యాపార కాంక్షలేనంటూ విశాఖలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక తాజాగా తిరుమలలోని శారదా మఠంలో ఆక్రమణలు వెలుగులోకి వస్తున్నాయి. శారదా పీఠం పీఠాధిపతిగా స్వరూపానంద నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారం మఠంలో నిర్మాణాలు చేపట్టారు. మఠం వెనుక భాగంలోని 80 అడుగుల కాలువను పూడ్చి 20 అడుగులకు కుదించేశారు. దీనిపై ఏపీ సాధు పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి కూడా హెచ్చరించారు. ఆయనతో పాటు అనేక మంది ఈ విషయానికి సంబంధించి తిరుమలలో జరుగుతున్న అక్రమానికి సంబంధించి తమ గొంతెత్తుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తిరుమల ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేష్, అంటే ఏ విధంగా చూడాలి? స్వరూపానందకు సంబంధించి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అనేక చోట్ల భూములు కుంభకోణాలు చేసి లేకపోతే వాటిని కబ్జాలు చేసి ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అయితే తిరుమలకు సంబంధించి ఆధ్యాత్మికంగా కావచ్చు, కొంత కోట్లాది మంది భక్తులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ సెంటిమెంట్తో ఇమిడి ఉన్న ఒక క్షేత్రంగా దీన్ని భావించవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద లేకపోతే అతి ప్రసిద్ధమైన క్షేత్రంగా దీన్ని భావించవచ్చు. అటువంటి తిరుమలను కూడా వదలకుండా అక్కడ కూడా అసలు అంటే తిరుమలలో గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 5,000 గజాల స్థలాన్ని కేటాయిస్తే దాన్ని మించి ఇప్పుడు మరింత కూడా ఆక్రమించే ఆయన నిర్మాణాలు చేపడుతున్నట్టుగా, వెనుక భాగంలో ఉన్నటువంటి ఆ కాలువను కూడా ఆక్రమించి నిర్మిస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నిర్మాణాలకు సంబంధించి రాజ్ న్యూస్ కూడా అనేక కథనాలు ప్రచురించింది. అసలు మొత్తంగా ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఈ ఆక్రమణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేష్? ఇదైతే ముఖ్యమంత్రి తిరుమల నేపథ్యంలో కూడా ఆయన తిరుమల ప్రక్షాళన కూడా చేయాలని చెప్పడం జరిగింది. అయితే ప్రక్షాళన కూడా నేపథ్యంలో కూడా కొత్త ఈఓ శ్యామలరావు కూడా నియమించడం జరిగింది. మరోపక్క ఈ విశాఖ శారదా పీఠానికి సంబంధించి కూడా ప్రతినిత్య వివాదాలకు గురవుతూనే ఉంది. మరోపక్క వైజాగ్ సంబంధించి, మదురైకి సంబంధించి కూడా ఆయన గట్టిగా కూడా ఆయన ఎక్కడో భూములు కూడా స్వాహా చేస్తూ దాని పీఠానికి సంబంధించి కూడా ఆయన భూములు తీసుకుంటూ దాన్ని వేరే విధంగా వ్యాపార కేంద్రాలుగా మార్చుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అదే పక్క తిరుమలకు సంబంధించి హలో చెప్పండి మహేష్, వినిపిస్తోంది. తిరుమలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే టీటీడీకి సంబంధించి కూడా 30 సంవత్సరాల లీజుకు తీసుకోవడం జరిగింది.
అది మాత్రం 5,000 అదనపు స్థలాన్ని మాత్రం ఆయన కేటాయించారు టీటీడీ. మరో పక్క 4,800 అడుగులకు సంబంధించి కూడా ఆయన ఏదైతే లీజుకి కూడా ఎటువంటి తీసుకునే నేపథ్యంలో కూడా ఆయన దాన్ని కబ్జా చేస్తూ కూడా మఠంకి సంబంధించి కూడా అనుకొని కూడా ఆయన రూములు కట్టడం జరిగింది. మరోపక్క ఈ అంశాన్ని కూడా తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించి కూడా తీవ్ర ఆరోపణలు కూడా చేస్తూ ఓంకార్ సంబంధించి హిందూ పరిషత్ సంబంధించి కూడా దీన్ని కోర్టుకు కూడా వేయడం జరిగింది. ఇది కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా తిరుపతి సంబంధించి జనసేన నాయకులు, తిరుపతి సంబంధించి టీడీపీ నాయకులు, తిరుపతి సంబంధించి బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ స్వామి అయితే ఉన్నారో జగన్ కి సంబంధించి పెద్ద ముఖ్యమంత్రితో ప్రతినిత్యం అనుసంధానంగా ఉండి అతనికి ఇది చేస్తూ భూములు కూడా ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కొట్టేస్తూ పీఠానికి సంబంధించి కూడా చెడ్డపేరు చేస్తున్నారు. ఆ స్థలానికి సంబంధించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కూడా భక్తులు కూడా కోరుతున్నారు విజయ్. మరోపక్క దీనికి సంబంధించి కూడా ప్రతిరోజు కూడా ఇష్యూస్ జరుగుతున్నాయి, ప్రతిరోజు ధర్నాలు కూడా జరుగుతున్నాయి. ఎట్టిపాటి కూడా ఈ పీఠాధిపతి సంబంధించి కూడా ఎటువంటి కూడా వాళ్ళు మార్పు కానీ ఎటువంటి ప్రెస్ మీట్ కానీ చేయడం లేదు. వాళ్ళు కబ్జా చేసిన మాత్రం ఏమాత్రం కూడా ఒప్పుకోవడం లేదు. ఇది మాకు చెందిన స్థలంగా కూడా వాళ్ళు చెప్పుకుంటూ కూడా తిరుగుతున్నారు. మరోపక్క దీనికి సంబంధించి కూడా ఇవాళ తిరుపతిలో కూడా జనసేన నాయకులు తీవ్రంగా కూడా ఖండిస్తూ స్టేట్ ఇంటెలిజెన్స్ సంబంధించి శాఖకు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతోంది. ఎస్ మహేష్, అంటే ఈ స్థలానికి సంబంధించి రెగ్యులరైజ్ చేయమని ఇప్పటికే ప్రభుత్వానికి ఒక అర్జీ కూడా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకోబోతోందనే సమాచారం ఉంది. నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేస్తారా, లేకపోతే పర్మిషన్స్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే వీళ్ళు ఏదైతే అర్జీ పెట్టుకున్నారో స్థలాలు మించి కూడా కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ముందుగానే రెగ్యులరైజ్ కాకుండా నిర్మాణాలు ఎలా చేపట్టారు? ఈ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి మహేష్? విజయ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని రెగ్యులైజ్ చేసే సమాచారం అయితే ఉండదు విజయ్. ఎందుకంటే ఇది ఏదైతే 5,000 చదరపు అడుగులు మాత్రమే టీటీడీ వాళ్ళకి 30 సంవత్సరాలు లీజ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అప్రూవల్ లేకుండా 4,800 చదరపు అడుగులు కూడా వాళ్ళు ఎటువంటి అప్రూవల్స్ లేకుండా కూడా వాళ్ళు దాన్ని స్వాహా చేస్తూ వాళ్ళు దాన్ని కబ్జా చేస్తూ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనికి తీవ్ర స్థాయిలో ఖండిస్తూ కూడా దీన్ని కోర్టు పరిధిలోకి తీసుకుని వెళ్లారు. ఎటువంటి పరిస్థితిలో కూడా టీటీడీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే పరిధిలో లేదు. ఎవరు ఎంత పెద్ద పొజిషన్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలు కూడా టీటీడీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గత 50 సంవత్సరాలకు కూడా ఎటువంటి యాక్సెప్ట్ చేయడం లేదు విజయ్. ఎస్ మహేష్, మొత్తంగా అసలు తిరుమల ప్రజలు, లేకపోతే తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, తిరుమలలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఈ అంశానికి సంబంధించి ఎలా చూస్తున్నారు? అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది భక్తులు ఉంటారు. అలాంటి చోట ఇటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి, లేకపోతే ఆ గుడికి సంబంధించి ఎలా చూస్తున్నారు? అసలు తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ప్రజలు ఏమనుకుంటున్నారు? విజయ్, తిరుమల తిరుపతి దేవస్థానం చాలా భక్తితో కూడిన దేవస్థానంగా చెప్పుకోవచ్చు. మనము దేశంలోనే 2వ స్థానంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భక్తులకు సేవలు అందిస్తూ ఎంతో మంది వేలాది భక్తులు ముడుపుల రూపంలో కూడా స్వామివారికి నిత్యం కానుకల రూపంలో కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇలాంటివి భక్తులు కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. తిరుమలలో అయితే ప్రతిరోజు ఈ శారదా పీఠానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. రాజనీతి ఎప్పటి నుంచో మనం చెప్తూనే ఉన్నాము. ఈయన ఒక దొంగ స్వామి, ఈయన స్వామికి సంబంధించిన లక్షణాలు కూడా ఏమీ లేవు. ఈయన ఒక స్వామి కూడా కాదు, ఏదో కాషాయ వస్త్రం సమర్పించి రాజకీయ నాయకులతో అతీతంగా ఉండి ఈయన ఇలాంటి భూములు కొట్టేసే పని కార్యక్రమం చేపడుతున్నారు. రాజనీతి మనం ముందే చెప్పడం జరిగింది. మరోపక్క దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం వెంటనే స్పందిస్తున్నాయి కూడా. ఇంటెలిజెన్స్ టీం కూడా ఇవాళ రేపు తిరుమలకు రానుంది. శారదా పీఠానికి సంబంధించి కూడా గట్టిగా వాళ్ళు కూడా దీన్ని కంప్లైంట్ తీసుకొని కూడా దీనికి సంబంధించి కూడా స్వామికి గట్టిగా నోటీస్ ఇచ్చే ఆస్కారం కూడా ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఐదు 5,000 చదరపు అడుగుల వరకు మాత్రమే నిర్మాణాలు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ అదనంగా మరో 2,000 చదరపు అడుగులు ఆక్రమించి కట్టడాలు నిర్మించినట్లు టీటీడీ అధికారులే చెప్పినట్లు సాధు పరిషత్ చెప్తోంది. ఇందుకోసం వందలాది చెట్లను కూడా కూల్చివేశారు. 4 అంతస్తులే ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ శారదా మఠంలో 6 అంతస్తులు కట్టారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకునేందుకు వీలుగా సెట్ బ్యాక్ కూడా లేకుండా నిర్మాణాలు చేపట్టారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అప్పటి సీఎం జగన్తో ఉన్న అనుబంధాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. టీటీడీ చర్యలు చేపట్టకపోతే హిందూ సమాజంతో కలిసి తాము ముందుకొస్తామని సాధు పరిషత్ హెచ్చరించింది. శారదా మఠంలో ఒక్కరికైనా పిడికెడు అన్నం పెడుతున్నారా, ఏ పూజైనా చేస్తున్నారా అని ప్రశ్నించారు. తిరుమలలో యాగాలు యజ్ఞాలు చేయమని మఠాలకు స్థలాలిస్తే గదుల ధరలు విపరీతంగా పెంచడంతో పాటు పెళ్లిళ్లు చేయిస్తూ వ్యాపార కేంద్రాలుగా మార్చేశారన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా చిత్తూరు ప్రతినిధి సుధీర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్, అంటే తిరుపతికి సంబంధించి ఏదైతే అక్రమాలు చేపట్టారో ప్రస్తుతం దీని గురించే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. అంటే ఈ సాములోరు కేవలం బయట మాత్రమే కాదు, ఏకంగా తిరుమలలో కూడా కొంత స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారంటే గత ప్రభుత్వం ఈయనకు ఎంత అనుకూలంగా వ్యవహరించింది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా తిరుపతిలో ఈరోజు జనసేనకు సంబంధించి కొంతమంది కార్యకర్తలు కూడా దీనిపైన ఒక ఆందోళన చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా దీనికి సంబంధించి తిరుపతిలో ఎటువంటి టాక్ నడుస్తోంది, ఎలా చూడాలి సుధీర్? ఇప్పుడు తీసుకున్నట్లయితే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలకి దేశ ప్రపంచ నడుమూల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈరోజు తీసుకున్నట్లయితే స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసి ఈ పూర్తి స్థాయిలో అధికారులు ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి అధికారులను కూడా అన్ని విధాల చర్యలు తీసుకున్నప్పటికీ కొంతమంది మఠాల పేర్లతో చెప్పి ఇక్కడ గెస్ట్ రూమ్లు వసతి గృహాలు ఏర్పాటు చేసి 5 స్టార్ హోటల్ ని కల్పించేటువంటి దిశలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వస్తున్నటువంటి భక్తులకు అక్కడ రూములు కేటాయించి భారీ మొత్తంలో నగదు దోచుకోవడం, అలాగే కళ్యాణ మండపాలు లోపల ఏదైతే హాల్స్ ఉంటాయో ఈ యొక్క కళ్యాణ హాల్స్ లో పెళ్లిళ్లు పెట్టడము, పెళ్లిళ్ళకి లక్షల రూపాయలు వసూలు చేయడం, అలాగే దీనికి సంబంధించి మెయింటెనెన్స్ కావచ్చు, లోపల క్యాటరింగ్, డెకరేషన్, ఈ పేరిట లక్షల రూపాయలు మఠాల సంబంధించినటువంటి గదుల్లో దండుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో స్వామివారికి సేవలు చేస్తూ స్వామివారి కైంకర్యాలకు సంబంధించి దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలనే నేపథ్యంలో మఠాధిపతులంతా కూడా పూజలు యాగాలు చేస్తుంటారు. అయితే వీరు స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి రీత్యా ఇక్కడ వాళ్ళు బస చేయడానికి గతంలో తీసుకున్నట్టయితే వాళ్ళకి ఒక స్థలం కేటాయించి వాళ్ళకి ఆశ్రమం మాది కుటీరం మాది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండేటిది. అయితే ఇది రాను రాను ఏమైందంటే ఈ యొక్క 2005లో తీసుకున్నట్టయితే దాదాపు కేవలం 5 మఠాలు మాత్రమే ఈ యొక్క ఆశ్రమాలు అని చెప్పుకోవచ్చు. దాన్ని ఒక రూమ్ వచ్చినప్పుడు బస్ చేయడానికి వాళ్ళ శిక్షరికం ఉన్నటువంటి వారు బస్ చేయడానికి మాత్రం కేటాయించినటువంటి భూములు అనమాట అప్పట్లో. 2005లో ఈ యొక్క ఏదైతే విశాఖ శారదాపీఠం సంబంధించినటువంటి స్వరూపానంద స్వామికి 2005లో ఇక్కడ ఒక మఠం భూమిని కేటాయించిన తర్వాత అక్కడ భవనం కూడా ఏర్పాటు చేశారు. అనంతరము ఈ యొక్క అప్పట్లో దాదాపు 5,000 చదరపు అడుగులు కేటాయించగా అందులో ఈ యొక్క కట్టడం కూడా చేయడం జరిగింది. అయితే 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి ఇంకా ల్యాండ్ సరిపోలేదని రూములు కట్టడానికి గదులు నిర్మించడానికి ల్యాండ్ ఇంకా అధికంగా కావాలనేటువంటి నేపథ్యంలో 4,810 చదరపు అడుగులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పుడు ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి వాళ్ళకి కేటాయించడం జరిగింది. అయితే క్రమేణా తీసుకున్నట్టయితే ఈ భోగస్పం డ్యామ్ సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం, అది కూడా పూర్తి పల్లపు ప్రాంతం అని చెప్పుకోవచ్చు, వాగులు పారేటువంటి ప్రదేశము. ఈ యొక్క ప్రదేశంలో ఇప్పటికీ హంపి కావచ్చు, శారదాపీఠం కావచ్చు, ఇవన్నీ కూడా మఠాలు ఒక 4 ఉన్నప్పటికీ ఇప్పుడు రాను రాను క్రమేణా దాదాపు 10ల సంఖ్య పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇది ఒక వ్యాపార కోణంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. వస్తున్నటువంటి భక్తుల దగ్గర దండుకోవడానికి అది ఈ యొక్క ప్రధానమైనటువంటి కారణాలు ఏదైతే పీఠాధిపతులకి వీళ్ళు కేటాయించారో ఈ భూములు అప్పట్లో ఈ యొక్క పీఠాధిపతులు వాళ్ళ శిష్యులుగా వచ్చేటువంటి వారు వాళ్ళ సంబంధించినటువంటి ఆశ్రమానికి సంబంధించిన వారు బస్ చేయడానికి ఇచ్చినటువంటి దాన్ని ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటు వ్యక్తులను మఠానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకు అప్పచెప్పడము, వాళ్ళ దగ్గర
సంవత్సరానికి ఇన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అనేది తీసుకుని అగ్రిమెంట్ల రూపంలో ఇచ్చి వాళ్ళు మెయింటైన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వస్తున్నటువంటి భక్తుల దగ్గర లక్షలు దండుకోవడం, ఒక పెళ్లి చేయాలంటే 15 నుంచి 25 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో కూడా పెద్ద మాఫియాగా చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు తిరుమలలో తిష్ట వేసి ఈ స్వామీజీలు వచ్చేటువంటి సమయాన వాళ్ళతో ఫోటోలు దిగడము, ఆ మీడియా ముందు నిలబడము, అలాగే వారితో పాటు తిరుమల దర్శనానికి వచ్చి రావడము, ఇలా చేస్తూ అధికారులను చేతిలో పెట్టుకుని కొంతమంది దండుకుంటున్నారు. ఈ యొక్క మఠంలో ఎటువంటి అధికారులు కూడా దీని మీద కనీసం విచారణ చేపట్టకుండా అందరినీ కూడా మేనేజ్ చేస్తూ డబ్బుల రూపంలో కావచ్చు వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మొత్తం మీద ఏదైతే శారదాపీఠం సంబంధించి విశాఖ శారదాపీఠం సంబంధించినటువంటి మఠము దీంట్లో ఆశ్రమం నిర్మిస్తున్నారు. దాదాపు 5 అంతస్తుల భవనాన్ని ఏర్పాటు చేసి లోపల సెల్లార్ లో కూడా దాదాపు 3 గదులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ కూడా తిరుమల క్షేత్రంలో రాళ్ళు రప్పలు ఇవి ఎక్కువ ఉండడంతో ఆ పిల్లర్లు ఫుట్టింగ్ వేయడం కూడా పూర్తి పటిష్టంగా లేవని కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాంట్లో దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఒక బీమ్ ఏదైతే ఉందో ఆ బీమ్ కూడా కొద్దిగా లూజ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే 80 అడుగుల వరకు ఉన్నటువంటి ఈ యొక్క వాగు ఏదైతే ప్రవాహము పైభాగం పడమర ప్రాంతం నుంచి నేరుగా ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళేటువంటి వాగు దాదాపు 80 అడుగులు ఉండేది. ఈ 80 అడుగుల్లో ప్రస్తుతము కేవలం 20 అడుగుల వాగు మాత్రం ఉంది. మిగిలినంతా కూడా అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఉంది. రేపు వరదలు లేదంటే మరో తుఫాను భీకరమైనటువంటి తుఫాను కానీ ఏర్పడినట్టయితే వాగు తన ప్రదేశాన్ని తాను ఆక్యుపై చేసుకుని ప్రవహించే దిశగా వస్తే ఖచ్చితంగా ఈ భవనాలన్నీ కూడా ప్రమాదంలో గురయ్యేటువంటి పరిస్థితి ఉందని కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు దీనిపైన పోరాడుతున్నారు. మరి ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సాధు సమితి అనేటువంటి కమిటీ కూడా వారు వచ్చి సాధువులంతా కూడా దీని చూసిన తర్వాత దీని మీద వాళ్ళు స్పందించడం జరిగింది. ఇక తిరుపతి చెందినటువంటి హిందూ ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి ఓంకార్ అనే వ్యక్తి హైకోర్టు కూడా దీనిపైన దాఖలు చేయడం జరిగింది. ఈ యొక్క అన్యాక్రాంత కట్టడాలపైన వెంటనే విచారణ కొనసాగాలని అటు కలెక్టర్ ఫిర్యాదు చేశారు, ఇటు విజిలెన్స్ విభాగానికి ఇచ్చారు. అయితే ఈ యొక్క ఏదైతే మఠం ప్రదేశం ఉంది ఈ ప్రదేశం నుంచి ఈ యొక్క ఏపీ సాధు సమితి వారు దాదాపు ఈవో కావచ్చు, ఈవోకి సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యదర్శి ఎవరున్నారో అతనికి కావచ్చు ఫోన్లు చేయనప్పటికీ ఫోన్ రెస్పాండ్ అవ్వడంతో ఆందోళన చేపట్టి మొత్తం కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ఇంకో ప్రధాన అంశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లను మొత్తాన్ని కూడా తొలగించినట్లుగా తెలుస్తోంది. 5,000 చదరపు అడుగులు ఏదో దాంతో పాటుగా మరో 2-3 వేల చదరపు అడుగులు ఎక్కువగా ఆక్రమించి మొత్తం చెట్లన్నీ అసలు ఎవరి పర్మిషన్ లేకుండా తొలగించినట్లుగా తెలుస్తుంది. అంటే ఇటు ప్రకృతికి కూడా నాశనం తలపెట్టేటువంటి చర్యలు తీసుకున్నట్లుగా క్లియర్గా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ప్రకృతి ప్రేమికులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలి? ఇది తిరుమలకు సంబంధించినటువంటి, ఎందుకంటే మన ఆగమలో కావచ్చు, పురాణంలో సంబంధించినటువంటి పుస్తకాల్లో కావచ్చు, తిరుమలకు సంబంధించినటువంటి స్వామివారు కొలువున్నటువంటి చుట్టుపక్కల ప్రదేశాలలో ప్రతి ఒక్క చెట్టు ఒక ఋషితో సమానము. యాగాలు చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నటువంటి వారంతా కూడా చెట్ల రూపంలో ఉన్నారనేటువంటి నేపథ్యంలో ఈ యొక్క పురాణాలు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చెట్లను రక్షించడమే కాకుండా వన్యప్రాణులు ఏవైతే లోపల ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా రక్షించే దిశగా అటు అటవీ శాఖ కావచ్చు పూర్తి స్థాయిలో పటిష్టంగా భద్రతా చర్యలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఎందుకంటే కేవలం కనీసం ఒక పురాతన సంబంధించినటువంటి రాళ్ళు తొలగించాలన్నా కూడా దానికి ఆగమ శాస్త్రాలు అడ్డు వస్తున్నాయన్న నేపథ్యంలో ఎక్కడ కూడా చేయకుండా ఉన్నారు. చెట్లను కూడా నరకకుండా కేవలం ఏదైతే మెయిన్ ఈ యొక్క పాప వినాశనము ఆకాశగంగా వేణుగోపాల స్వామి దేవాలయాలకు వెళ్ళేటువంటి మార్గాన్న బీభత్సమైనటువంటి గాలుల వల్ల చెట్లు నేల కొరికి రోడ్లకు అడ్డంగా పడినటువంటి చెట్లను తప్ప మిగిలిన ఏ చెట్లు కూడా ఇప్పటి వరకు తాకినటువంటి దాఖలు లేవు. చెట్లను కూడా ఈ యొక్క ప్రకృతిలో స్వచ్ఛందంగా పెరిగేటువంటి ఒక వనరులను చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఈ యొక్క ఆగమ శాస్త్రాలు కావచ్చు,
ఆ, వేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా చదివినటువంటి పీఠాధిపతులు ఈరోజు తమ ఆ, ఆశ్రమాల కోసము తమ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క మఠాలకు సంబంధించినటువంటి బిల్డింగుల కోసం ఉన్నటువంటి వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెట్లన్నీ కూడా నేలకూర్చి దాదాపు 300 చెట్లు పైగానే ఈ యొక్క విశాఖ శారదాపీఠానికి సంబంధించినటువంటి భవనము నిర్మించేటప్పుడు తొలగించారని కూడా చెప్పింది. దీనిపైన అటవీ శాఖ టీటీడీకి సంబంధించినటువంటి అటవీ శాఖ కావచ్చు అధికారులు కూడా దాని మీద కనీసం నోరు ఎత్తినటువంటి పాపన పోలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా వన్ సైడ్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు శారదా పీఠానికి సంబంధించినటువంటి స్వరూపానందకి అప్పచెప్పడము, అలాగే ఈ యొక్క అతను వాళ్ళ మఠానికి సంబంధించినటువంటి ఎవరైతే కార్యాలయాలు చూస్తున్నారో వీళ్ళ కార్యకలాపాలు చూస్తూ వీళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఇక్కడ వర్కులు చేసేటువంటి సమయంలో అధికారులు కూడా టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించారని కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో 2005లో ఇచ్చినటువంటి 5,000 చదరపు అడుగులు సరిపోలేదన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క 4,000 చదరపు అడుగుల వరకు ఆక్యుపై చేసుకొని ఈ భవనాలు నిర్మిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రకృతి విపత్యం వల్ల దీనికి ప్రమాదం కూడా పొంచి ఉందని కూడా స్పష్టమవుతుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ సుధీర్. రైట్, ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సేవల పేరిట విశాఖ శారదా పీఠం వ్యాపారం చేసిందన్న విమర్శలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. మఠాలు పాఠశాలల పేరిట ఇష్టారీతన భూములు పొందారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఉన్న ప్రభుత్వాలు దీనికి పూర్తిగా సహకరించాయనేటువంటి విమర్శ కూడా ప్రస్తుతం వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి, అసలు మొత్తంగా ఏ విధంగా చూడాలి? అటు ఆంధ్రప్రదేశ్లో అనేక స్థలాలు కావచ్చు, ఇటు తెలంగాణలో కొన్ని స్థలాలు కావచ్చు, అంటే ప్రస్తుతం కోకాపేటకి సంబంధించి 250 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమికి సంబంధించి కావచ్చు, అత్యంత పవిత్రంగా భావించేటువంటి తిరుమలలో ఏ ఒక్కరికి ఇతరులకు భూముల కేటాయింపు ఉండదు. కాకపోతే అక్కడ కూడా ఈయనకు కొంత భూమిని కేటాయించి 5,000 చదరపు గజ అడుగులను కేటాయిస్తామని చెప్పినట్టుగా, అంటే రెగ్యులరైజ్ కాకుండా కానీ నిర్మాణాలు మొదలు పెట్టడం, ఈ మొత్తం అంశాలను ఎలా చూడాలి? అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడంటే అక్కడ స్థలాలు కబ్జా చేసినట్లుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎలా చూడాలి నారెడ్డి మొత్తం అంశాన్ని? విజయ్, మనం చూడొచ్చు ఆధ్యాత్మిక సేవల పేరిట చేస్తున్న స్కామ్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈయన శారదా పీఠం అని పెట్టి ఒక పీఠాన్ని క్రియేట్ చేసి, అంటే జనరల్ గా ఒక పీఠం అనేది భక్తి భావం కోసం, తర్వాత అంటే హిందూ ధర్మ ప్రచారం కోసం, తర్వాత ప్రజలలో భక్తి భావం నెలకొల్పడానికి రకరకాల కారణాలతోటి పీఠాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పీఠాలు ఏర్పాటు చేయడంలో కూడా దీంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇది మన ఇండియాలో ఉన్న పీఠం అంటే ఒక చాలా హైలీ అంటే చాలా గుర్తింపు కలిగింది. తర్వాత ఈ పీఠాలకున్న గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ శారదా పీఠం అనేది పెట్టాడో అప్పటి నుంచి కూడా అనేకమైన వివాదాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఎప్పుడు కూడా కమర్షియల్ గా ఆలోచించరు. ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన, అలాగనే ధర్మ ప్రచార బోధన, తర్వాత దీంట్లో మఠాలు, తర్వాత వేద పాఠశాలలు, ఇవన్నిటినీ మెయింటైన్ చేస్తూ ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే ఈ మఠాల వెనుక మఠాలు అనేవి చాలా భక్తి భావంగా ఒక ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ పేరు చెప్పుకొని ఈ రకమైన భూదందాలు చేయడం అనేది ఒక శారదా పీఠం మాత్రమే చెల్లింది అనేది మాత్రం వాస్తవం. దీంట్లో మనం చూస్తే అసలు ఒక సర్కారు పేద వర్గాలకు కానీ బలుగు బలహీన వర్గాలకు భూములు ఇవ్వాలని చెప్తుంటే మాత్రం దాంట్లో రకరకాల చాలా రిస్ట్రిక్షన్ పెడుతుంది. కానీ ఒక మఠానికి అంటే భూములు ఇవ్వాలంటే మాత్రం ఈజీగా ఇచ్చేస్తా ఉంటాం. సో ఇదే రకంగా మరి గత ప్రభుత్వాలు, మనం ఇప్పుడున్న ప్రభుత్వాల గురించి కాదు, గత ప్రభుత్వాల గురించి మనం మాట్లాడితే ఇటు పక్కన తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ 2
ప్రభుత్వాలు కూడా శారదా పీఠానికి అప్పనంగా ఇచ్చిన భూములు ఎందుకు ఇచ్చారు అన్న క్వశ్చన్ మార్క్ వేసుకుంటే దాని ఆయన సంబంధించి ఏ క్రైటీరియా మీద అంటే ఎవరికైనా సరే ఒక పీఠానికి కానీ ఒక సంస్థకి కానీ ల్యాండ్ లీజుకి ఇచ్చినా ల్యాండ్ ఉచితంగా ఇచ్చినా కూడా దానికంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే మన ఒక శారదా పీఠానికే వద్దాం. శారదా పీఠానికి సంబంధించిన ఇష్యూలో మనం వస్తే శారదా పీఠానికి ప్రధానంగా ఇవ్వటానికి కారణం దీంట్లో మఠాలకు సంబంధించి ఏవైతే ఉందో ఈ అంటే ఇక్కడ వేద ప్రచారం కావచ్చు, తర్వాత వేద పాఠశాలలు కావచ్చు, ధర్మ ప్రచార బోధన కావచ్చు, తర్వాత హిందూ మతాలకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు మఠాలు ఉపయోగపడతాయని చెప్తాని వాళ్ళ కొంత భూములు కేటాయించి అక్కడ ఆశ్రమాన్ని నెలకొల్పి అక్కడ ఆశ్రమాల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా భక్తిభావంతో ఎలాంటి లాభాపేక్ష లేని విజయ్ మనం గుర్తుపెట్టుకోవాలి. లాభాపేక్ష లేని అన్నది ఖచ్చితంగా పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మరి శారదాపీఠం అనేది ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థని భూములు ఇచ్చారని మాత్రం 100 క్వశ్చన్లు అక్కడ రేజ్ అవుతా ఉంటాయి. ఈయన భూములు అప్పలంగా తీసుకొని దాన్ని కమర్షియల్ గా వాడుతున్నాడు, కోట్ల రూపాయల రెండులు తీసుకుంటున్నాడు అని చెప్తున్న విషయం కూడా ఇప్పుడు ఇన్నారెడ్డి, ఇప్పుడు ప్రధానంగా హిందూ సంఘాలు చెప్పేది ఏంటంటే ఇటువంటి స్వాములందరికీ భూములు ఇష్టారీతన ఇచ్చేసి అసలు హిందూ ధర్మానికే చెడ్డ పేరు తెస్తున్నారు. ఇటువంటి స్వాముల వల్ల మా హిందూ ధర్మం కొంత అంటే ప్రజల్లో కొంత వ్యతిరేకం వ్యక్తం అవుతోంది. ఇటువంటి స్వాముల వల్ల వీళ్ళకి సంబంధించి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు కూడా గట్టిగా డిమాండ్ చేసేటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఎలా చూడాలి దీన్ని? ఖచ్చితంగా అంటే హిందూ ధర్మ ప్రచారానికి తర్వాత భక్తిభావం వేద పాఠశాల నెలకొల్పడానికి మఠాలనేవి దానికి ఆశ్రమాలకు అనే వాటికి ల్యాండ్లు ఇస్తారు. కానీ ఇక్కడ ఈ మహానుభావుడు అంటే ఈ శారదాపీఠం అధిపతి ఎవరైతే చీటింగ్ కేసులు అరెస్ట్ అయ్యాడో ఆ వ్యక్తి అంటే సాహిత్య ఇన్ఫ్రా అదేవిధంగా కుమ్మకైపోయి రెంట్ ఒప్పందం చేసుకుని నెలకు ₹1 కోటి ఒప్పందం వచ్చేలా వాంధ్య సముదాయాన్ని విశాఖ జిల్లా భీమిలిలో చేయడం, తర్వాత అదే చూస్తే మన ధర్మ ప్రచారం కోసం 15 ఎకరాల భూమిని కేటాయించిన నేపథ్యంలో కూడా అక్కడ ఆయన అక్రమ నిర్మాణాలకు పాల్పడటం, హైదరాబాద్ లో కూడా కోకాపేటలో ₹250 కోట్ల విలువైన భూమిని అప్పనంగా ఇస్తే అసలు ఆ బిల్డింగ్ చూస్తే ఇక్కడ వేద పాఠశాలను వేద ప్రచారము ధర్మ ప్రచార బోధన జరుగుతుందా అంటే ఆశ్చర్యం వస్తుంది. కానీ ఆ బిల్డింగ్ చూస్తే కమర్షియల్ కాంప్లెక్స్ లాగా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి ఆయన కమర్షియల్ ఉపయోగించి ప్రయత్నం చేస్తారంటే ఆధ్యాత్మిక చింతన బోధన పేరుతో అక్రమంగా భూములు పొంది ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తుండడం మాత్రం చాలా వాస్తవం విజయ్. దీని మీద ఇప్పక్క తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు ఇలాంటి మఠాల మీద అంటే ఈ మఠాలనేవి చాలా భక్తి అంటే మన యొక్క కల్చర్, అది మన హిందూ ధర్మ బోధన అనేది మన కల్చర్ ని చెడగొడుతున్నారు. ఇలాంటి మఠాలనేవి మఠాల్లో జరుగుతున్న అక్రమాలు బయటకు వస్తా ఉంటే మిగతా హిందువులందరూ కూడా ఆక్రమణ చేస్తారు. ఇలాంటి వాటికి ఎలా ఇస్తున్నారు? ఇంతకంటే నిస్వార్థంగా ప్రజల కోసం ప్రజలతో మమైకమైపోయి ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న మఠాలు స్వామీజీలు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఏమాత్రం సపోర్ట్ చేయకుండా ఇలాంటి అక్రమాలకు సపోర్ట్ చేయడం అనేది మాత్రం చాలా దారుణ విషయం విజయ్. ఎస్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. చూస్తున్నాం కదా, మొత్తంగా ఆధ్యాత్మికం పేరుతో ఇష్టారీతిన 2 రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూములనే కబ్జా చేశారంటూ ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో అయితే అనేక చోట్ల భూములు కేటాయించారు. తెలంగాణలో కూడా కోకాపేట్ వంటి ఒక అంటే దేశవ్యాప్తంగా కొంత పేరున్నటువంటి కోకాపేట్ లాంటి చోట కూడా ఈయనకి స్థలాలు కేటాయించారంటే మరి కమర్షియల్గా కాకుండా నార్మల్గా ఆధ్యాత్మిక పరంగా కేటాయించింది కాదనే విమర్శలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా వెంటనే ఈయనకు సంబంధించి కేటాయించినటువంటి భూములన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అటు హిందూ సంఘాలు కావచ్చు, లేకపోతే పర్యావరణవేత్తలు కావచ్చు, ఈయనకు సంబంధించి ప్రస్తుతం ఉద్యమాలు కూడా చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు తిరుపతిలో కూడా జనసేన కార్యకర్తలు ఈయనకు సంబంధించి ఒక వ్యతిరేకంగా ఒక ర్యాలీని లేకపోతే ఒక ఉద్యమాన్ని కూడా చేపడుతున్నట్లుగా మనకు సమాచారం అంతోంది. చూద్దాం మరి స్వామికి సంబంధించి
సంబంధించి దొంగ స్వామికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది. అసలు ఎటువంటి విషయాలు బయటకు వస్తాయనేది ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ ద్వారా అప్డేట్ ఇస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.